ఆ క్షణంలోనే ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయాడని, అతనికి తిరిగి రాడని అనుకుంటున్నారు. నేను వెళ్ళిపోయి అతను చనిపోలేదు, బ్రతికి ఉన్నాడని చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పినప్పుడు, నిజంగా వస్తాడని ఆ కుటుంబ సభ్యులు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడిగారు. అడిగితే దేవుడు అబద్ధం ఆడటకు నరుడు కాదు. ఒకవేళ నేను చెబితే అది అబద్ధం అవుతుంది, కానీ అది దేవుడు చెప్పాడు కాబట్టి అది నిరర్ధకం కాదు, అది ఖచ్చితంగా జరుగుతుందని నేను బహుధైర్యంగా చెప్పాను. కొంతమంది అధికారుల దగ్గర నేను పని చేసినప్పుడు వాళ్ళు అధికారులుగా ఉన్నారు, నేను ఒక వర్కర్గా ఉన్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని నేను తెలుసుకున్న తర్వాత అదే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు లేచి నిలబడినప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చేది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ దినము దేవుడు నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలోనికి సహోదరుడు జోషు బ్రదర్ని దేవుడు ప్రేమతో పంపించాడు. సహోదరుడు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు డాక్టర్ సాయిని జాకబ్, గ్రేస్ చర్చ్ సంఘ కాపరిని, సూర్యాపేట పట్టణంలో. మేము అన్యజనుల్లో నుంచి రక్షించబడినటువంటి వాడను. మా కులదేవత దగ్గర గొంతు కోసుకొని మా దేవతకు బలిగా అర్పించబడాలని తీర్మానం చేసుకున్న సమయంలో నేను హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నన్ను రక్షించి కాపాడడం జరిగింది. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత నా జీవితంలో ఒక డెడికేషన్తో కూడినటువంటి పనిని, అంటే సమర్పణ కలిగినటువంటి పనిని, దేవుడు నాకు అప్పగించబడినటువంటి పనిని చేయడానికి నేను ఇష్టపడుతూ ముందుకు వెళ్ళాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను అని లూకాసు వార్త 19:10 ఆ మాట ద్వారా దేవుడు నాతో ఎంతగానో బలపరచబడ్డాను. నీ లోకంలో నశించిపోతున్నప్పుడు దేవుడు నన్ను వెతికి నేనున్న స్థలంలోనికి వచ్చి దేవుడు ఒక దర్శనం ద్వారా, స్వరం ద్వారా నన్ను కాపాడాడు. 23 సంవత్సరాల నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మరలా వెనుకకు తిరిగి చూడకుండా నా దేవుడు నన్ను రక్షించిన విధానమును బట్టి నేను ప్రభు సమ్ముఖంలో నేను ముందుకు కొనసాగడం జరిగింది. హైదరాబాద్లోనే ఉద్యోగాన్ని నేను ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ ఉద్యోగాన్ని కూడా దేవుడు ఆ స్థితిలో నుంచి నన్ను తప్పించి తొలగించి తన పనికి నన్ను పిలిచాడు. ఆ పిలిచిన నాటి నుంచి నేటి వరకు ఈ సేవా పరిచర్యలో అనేకులకు మాదిరికరముగాను దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య చేయడానికి నేను ముందుకు కొనసాగుతున్నాను. అనేకమైన సార్లు లోకంలో లోకస్తుల ద్వారా దూషణలు, అవమానాలు కలిగినప్పుడు నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటూ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను సిగ్గుపరచబడు అని, నేను ఎప్పుడూ సిగ్గుపరచబడను అని ఒక మంచి మనస్సాక్షితో, పరిశుద్ధతతో, నమ్మకమైన సాక్షిగా నేను లోకంలో గడుపుతున్నప్పుడు ఎవరెవరైతే నా విషయంలో దూషణలు చేశారో, ఎవరెవరైతే నన్ను అవమానపరిచారో వారందరూ కూడా మొత్తబడ్డారు. అలాగనే వారందరూ కూడా అవమానపరచబడ్డారు. ఎవరైతే దూషించారో వారే వచ్చి మరలా క్షమాపణ అడిగి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా శత్రువులను సైతము మిత్రులుగా చేయగలిగినటువంటి యొక్క దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమ ద్వారా ఈరోజు అనేకుల ఎదుట నేను నిలిచి ఉన్నాను. నా జీవితంలో దేవుడు నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే బలమైన గొప్ప కార్యాలు చేస్తారని చెప్పినట్లుగా ఎప్పుడైనా సరే దేవుడు ఏం చెబుతాడు, నేనేం చేయాలి అనే విషయాల్లో నేను ఎప్పుడు ముందుకు కొనసాగుతూ ఉంటాను. 2002 సంవత్సరంలో నేను ఆర్టీసీ హైర్ టేకింగ్లో డ్యూటీ చేస్తున్నప్పుడు పస్తాల అనే ఒక గ్రామంలో ఆ ఊర్లో ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏంటంటే ఆ సమ్మక్క సారక్క జాతరలకి ఆ ఊరు ప్రాంతంలో నుంచి చాలామంది కుటుంబాలుగా తరలిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి తప్పిపోయాడు. ఆ భార్య, పిల్లలు, ఆ గ్రామస్తులందరూ కూడా ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చి ఆ తప్పిపోయినటువంటి వ్యక్తి చనిపోయాడని అనుకొని ఆ దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు
బాధల్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను డ్యూటీగా వెళుతున్నప్పుడు ఆ కూతవేటు దూరంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించి ఆ క్షణంలోనే ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయాడని, అతనికి తిరిగి రాడని అనుకుంటున్నారు, నేను వెళ్ళిపోయి అతను చనిపోలేదు బ్రతికి ఉన్నాడని చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. పెద్ద డిస్టెన్స్ కూడా లేదు, ఒక 100-200 మీటర్ల దూరంలోనే వెళ్ళిపోయి ఆ బస్సు వాళ్ళ ఇంటి ముందు ఆగినప్పుడు చాలామంది పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా అక్కడ నిలిచి ఉన్నారు. ఏం జరిగింది అని వారిని అడిగినప్పుడు ఈ సాయిల్ అనే వ్యక్తి చనిపోయాడని అనుకుంటున్నారు, ఆ పేపర్లో చనిపోయిన వారి యొక్క ఫోటోలు పెడుతున్నారు, అందులో ఒక ఫోటో ఇతను అనుకున్నారు, ఈమెను కూడా విధవరాల్ని చేయాలని సిద్ధపాటును కలుగ చేస్తున్న ఇప్పటికి 4-5 రోజులు అయిపోయింది అని వాళ్ళు ప్లాన్లు ఉన్నప్పుడు, లేదు అతను చనిపోలేదు, అతను బ్రతికే ఉన్నాడు, ఇదిగో కూతవేటు దూరంలో దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి అతను బ్రతికి ఉన్నాడని మీరు నమ్మండి అంటే, ఆ గ్రామస్తులందరూ కూడా ఏం చేశారంటే నా మీద, ఇదిగో పాస్టర్ గారు మీ మీద గౌరవం ఉండి మేము మాట్లాడుతున్నాము, మేము ఒకటి చనిపోయాడని మేము డిసైడ్ అయ్యాము, మీరేమో బ్రతికున్నాడని అంటున్నారు, ఎలా అంటే ఇప్పుడే దేవుడు నాతో చెప్పాడు కాబట్టి మీతో చెబుతున్నానని చెప్పి మరలా వెళ్ళిపోయి మరలా రిటర్న్లో వచ్చేటప్పుడు మరికొంతమంది పెద్ద మనుషులు ఆ బస్సు దగ్గరికి వచ్చి నన్ను అడిగారు, అయ్యా ఏంటి ఎప్పుడు వస్తారు ఏంటంటే నేను ప్రార్థన చేసి చెబుతానని ఆ రోజు మధ్యాహ్న కాల సమయంలో డ్యూటీ దిగి మరలా ప్రార్థన చేసుకున్నప్పుడు స్పష్టంగా దేవుడు నాతో చెప్పిన విషయం ఏంటంటే, నేను నీతో చెప్పిన నాటి నుంచి ఆ 3వ దినమున నేను అతన్ని ఇంటికి నేను నడిపిస్తానని చెప్పినప్పుడు అదే మాటను మరలా వాళ్ళకు తెల్లారి వెళ్ళిపోయి చెప్పాను. చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు, 3వ దినమున వస్తాడా, నిన్నటి దినం అయిపోయింది కదా, ఈరోజు 2వ దినం అవుతుంది కదా, రేపు 3వ దినము కదా అని చెప్పేసని అంటున్నప్పుడు నిజంగా వస్తాడని ఆ కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడిగారు. అడిగితే దేవుడు అబద్ధం ఆడటకు నరుడు కాదు, ఒకవేళ నేను చెబితే అది అబద్ధం అవుతుంది, కానీ అది దేవుడు చెప్పాడు కాబట్టి అది నిరర్ధకం కాదు, అది ఖచ్చితంగా జరుగుతుందని నేను బహుధైర్యంగా చెప్పాను. ఆ మధ్యాహ్న కాల సమయంలో నేను ఇంటికి వచ్చి లంచ్ చేస్తున్నప్పుడు నా భార్యకు కూడా చెప్పాను, ఇలా దేవుడు చెప్పాడు, ఇలా నేను చెప్పాను పలానా గ్రామంలో చెప్తే నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు కదా, దేవుడు చెప్పాడని చెబుతున్నావు, ఒకవేళ జరగకపోతే నేను చాలా అవమానపరుస్తారంటే, నేను చెప్పింది కాదు నా ప్రభు చెప్పాడు అని చెప్పినప్పుడు వెంటనే రూమ్లోకి వచ్చేసి ఇదే రూమ్లో ప్రార్థన చేసుకుంటూ నేను ప్రభుని అడిగాను, ప్రభువా ఇది నీ మాటగా నేను విన్నాను, మీరు చెప్పమన్నట్లుగా నేను చెప్పాను ప్రభువా, ఇది నా జీవితంలో మీరు నాకు ఇచ్చే బలమైనటువంటి కార్యమని మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరొకసారి స్వరం ద్వారా మాట్లాడి, అతను 3వ దినం రావడమే కాదు, అతనిని నీ చేతులకే నేను అప్పగించబోతున్నాను, నీ చేతులకే అప్పగించబోతున్నాను అని చెప్పడం. మరలా ఆ ఈవినింగ్ ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ టెన్షన్, చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఎలా వస్తాడు అని అనుకున్న వాళ్ళందరూ కూడా మరలా సాయంకాల సమయంలో వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, ఏంటి పాస్టర్ గారు వస్తున్నారా అంటే, 3వ దినంన అప్పగిస్తానని చెప్పన్నారు కదా అంటే, మరలా దేవుడు నాతో చెప్పిన విషయం చెప్పాను, ఏంటంటే నా చేతులకే అతన్ని అప్పగిస్తానని చెప్పన్నాడు, రేపటి దినమున దేవుడు నా చేతులకు అతన్ని అప్పగిస్తాడు అని చెబితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఇతనే ఏమన్నా దాచిపెట్టాడేమో, 3 రోజులలోపు తీసుకొని వస్తానని చెప్పేసి అంటున్నాడు, దేవుడు ఇస్తానని చెప్పి అంటున్నాడు. నా మీద కొంచెం వాళ్ళకి అపనమ్మిక కలిగినప్పటికీ, అనుమానం కలిగినప్పటికీ ఆ 3వ దినమున ఉదయం ఆ సూర్యాపేట డిపోలో ఆ బస్ స్టాండ్లో పాయింట్ మీద ఆ బస్సు వేస్తున్నప్పుడు ఇతను ఎక్కడి నుంచో ఆ రోజు రాత్రే వచ్చి అక్కడ నైట్ బస్ స్టాండ్లో పడుకొని ఆ తిరుమలగిరి ఆ ప్రాంతంలోకి వెళ్ళే ఫస్ట్ బస్సు నేను చేసేటువంటి డ్యూటీ ఆ బస్సు పాయింట్ మీద వేయగానే నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను, ప్రభా ఈ దినము నీ మాటని స్థిరపరచు, ఈ దినమంతా నీ కోసం ఎదురు చూస్తాను అని అనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో అతను నైట్ వచ్చాడు, ఆ బస్ స్టాండ్లో పడుకున్నాడంట. ఆ బస్ పాయింట్ మీద వేయగానే అతను వచ్చేసి, అయ్యగారు పాస్టర్ గారు బాగున్నారా నన్ను అడిగితే నేను ఆ బస్ స్టాండ్లోనే గట్టిగా కేకలు వేస్తూ అతను గట్టిగా హత్తుకొని ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా మాట ఇచ్చిన దేవుడవు, మాట్లాడిన దేవుడవు తండ్రి, ఇతన్ని నా చేతులకు అప్పగిస్తానని చెప్పావు, మానవ రీతిగా నేను బలహీనుడని అయిపోయినప్పటికీ నన్ను బలపరిచే దేవుడు నీవని చెప్పేసి అతను పట్టుకొని అక్కడనే ప్రార్థన చేస్తున్నప్పుడు నా తోటి డ్రైవర్లు కండక్టర్లు
ఆ కంట్రోలర్స్ వాళ్ళందరూ కూడా నా గురించి తెలుసు కాబట్టి పాస్టర్ గారు ఏంటంటే ఇతను తప్పిపోయాడని చనిపోయాడని అనుకుంటున్నారని చెప్పినప్పుడు ఈ వర్తమానం ఎలా ఆ ఊరికి తెలియచేయాలని అనుకున్నప్పుడు ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ప్రతి గ్రామానికి ఒక పోస్ట్ ఆఫీస్లో ల్యాండ్ ఫోన్ పెట్టేవాళ్ళు. ఆ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అనేటువంటి డైరీ తీసుకొని ఆ డైరీలో ఫోన్ నెంబర్ తీసుకొని ఆ గ్రామంలో పోస్ట్ మాస్టర్కి ఫోన్ చేసినప్పుడు అయ్యా నేను ఇట్లా పాస్టర్ గారిని బస్సు డ్రైవర్ని ఇట్లా పలానా వ్యక్తిని గురించి నేను చెప్పాను, ఊళ్ళో వాళ్ళందరూ ఆతృతగా ఉన్నారు కదా అని చెప్పినప్పుడు నిజమా పాస్టర్ గారు అంటే అవును. ఆ సాయిలు ఎప్పుడన్నా చూసావా అంటే నేను చూశాను, ఇప్పుడు నా దగ్గర ఉన్న మాట్లాడమని చెప్పినప్పుడు అతనికి రిసీవర్ ఇస్తే మాట్లాడాడు. ఇంకా సాయిల్ని నేనే వచ్చాను, నేనే ఈరోజు ఇంటికి వస్తున్నాను చెప్పాను కానీ రిసీవర్ ఏమంటే పక్క పెట్టేసి అతన్ని ఆ ఫస్ట్ డ్యూటీలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఒక కమ్యూనికేషన్ పంపడం జరిగింది. ఇలా తీసుకొని వస్తున్నాము, ఆ ఊళ్ళో ఉన్నటువంటి విశ్వాసులను కొంతమందిని పోగు చేయండి, ఒక చిన్న పాట పాడి ఆ భార్యకి ఆ భర్త నేను అప్పగించి వెళ్తానన్నప్పుడు కరెక్ట్ 7:30 గంటకి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా బస్సుకు ఎదురుగా వస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఎదురుగా వస్తున్నప్పుడు ఇతను చూసి వాళ్ళందరినీ ఏడుస్తున్నారు. ఆ ఇంటి ముందు ఆపి ఆ ప్రార్థన చేసి ఒక చిన్న పాట పాడి ఆ భార్యకి ఆ భర్తను అప్పగించినప్పుడు చెప్పాను, నా దేవుడు నమ్మకమైన వాడు, మాట ఇచ్చేవాడు, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడని. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు నా జీవితంలో ఎన్నో చేశాడు. అది ప్రభు చెప్పిన మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. కానీ మానవ సంబంధమైన మాటలు నేను ఎప్పుడు కూడా మాట్లాడకుండా దైవికంగా మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. అలాగనే ఆ 23 సంవత్సరాల క్రితము ఏ దేవత దగ్గరనైతే నా ప్రాణాన్ని అర్పించుకోవాలని అనుకున్నానో ఇప్పుడు నేను చెబుతున్నాను, నా దేవుని కోసము నా జీవితము నా ప్రాణము ఆత్మ దేహము ఆయన బలిపీఠం మీద పెట్టాను. బ్రతుకుట క్రీస్తే, అది చావైన నాకు లాభమేగా. ఆ దేవుని కోసము పరిశుద్ధమైన పరిచర్యను చేసుకుంటూ ఒక 6 సంఘాలు సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో 7 సంఘాలు మేము కట్టాం. ఒక సంఘాన్ని మా ఆత్మీయ సేవకులకు ఇవ్వడం జరిగింది. అలాగనే 6 సంఘాలు సూర్యాపేట పరిసర ప్రాంతంలో చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని కోసము రోషము కలిగి దేవుని కోసము దేవుని యొక్క ఉద్దేశాలు స్పష్టంగా చెప్పాలని ఒక తపన కలిగిన ఒక సేవకుడిగా నేను ఈ సూర్యాపేట ప్రాంతంలో నేను ముందుకు కొనసాగుతున్నాను. ఏది ఏమైనప్పటికీ నన్ను బలిగా కోరినటువంటి ఒక దేవత దగ్గర నుంచి తప్పించి నా కొరకు బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు వారిని నేను తెలుసుకున్న తర్వాత ఆయన కోసము ఈ బలియాగముగా నేను ముందుకు కొనసాగుతున్నాను. ఏమిటంటే నా జీవితంలో నేను నా కుటుంబము సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మేము గడపడానికి దేవుడు ఎంతగా కృప చూపాడు. అలాగనే మా ఆత్మీయ తండ్రి గారు 2021 మే 30వ తారీఖున ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళారు. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో ఉన్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారు కొడాలి మోజేష్ గారు వీరంకిలకు ఉయ్యూరు ప్రాంతంలో బహు గొప్ప పరిచర్య చేస్తున్నారు. వారు కూడా చౌదరి కుటుంబం నుంచి రక్షించబడినటువంటి వాళ్ళు. ఆ సేవకుల ద్వారా నేను నడిపించబడ్డాను, ఆ సేవకుల ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను. ఆ సేవకులు మాకేదైతే చెప్పారో ఆ చెప్పిన దానిని బట్టి ప్రార్థన తప్ప వేరొకటి లేదు. ఏ ప్రలోభాలకు మేము లొంగేవాడని కాదు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మాత్రమే అనుభవించాలని వెళుతున్న ఒక సేవకుడిగా నేను ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మేమందరము కూడా అనేకమైనటువంటి ఆత్మల్ని రక్షించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. చాలామంది విశ్వాసుల్ని దేవుని కొరకు రోషము కలిగేటట్లుగా, దేవుని కొరకు పరిశుద్ధత కలిగేటట్లుగా, దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఈరోజు సమాజంలో పాపము నుంచి, శాపము నుంచి, దరిద్రత నుంచి విమోచన కలిగి చేసి పరిశుద్ధమైనటువంటి జనాంగముగా దేవుని కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు నేను మారు మనసు పొంది ఆ రక్షణ పొందిన తర్వాత దేవుడు ఒక దినము స్వరము ద్వారా నాతో మాట్లాడి ఏంటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. అక్కడ ఆ వచనం ఉందా లేదా, ఆ అధ్యాయంలో అన్ని వచనాలు ఉన్నాయో లేదా నాకు తెలియదు. కానీ ఆ స్వరము ద్వారా మాట్లాడినప్పుడు వెంటనే ఆ బైబిల్ గ్రంథం తీసి మా సేవకులకు చెప్పాను, ఇదిగో నాతో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, అందులో ఏముందో నాకు తెలియదు, ఒకసారి చదవండి అని చెప్పినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, పురిటిలో పుట్టినటువంటి బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పేసని. నేటికి దేవుడు ఈ 23 సంవత్సరాలుగా నన్ను మరవక, నన్ను కనినటువంటి తల్లిదండ్రులు ఒకవేళ మరిచినా నన్ను పిలిచినటువంటి ప్రభు నన్ను మరవక నిత్యము ఆశీర్వాదాల చేత
ఒక ఆశీర్వాదం కాదండి, సకల ఆశీర్వాదముల చేత నన్ను తృప్తిపరుస్తూ ఆ జీవజలపు ఊటల వద్దకు నన్ను నడిపిస్తూ అనేకులకు ఈరోజు నూతనమైనటువంటి ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. మనం ఏది మాట్లాడినా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం బోధిస్తున్నప్పుడు ప్రభు చెబుతున్నాడు, ప్రతి మాటకు నీవు ఒకరోజు లెక్క చెప్పవలసి ఉన్నది. లెక్క తప్పినటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఈరోజు సమాజంలో ఎంతోమంది చాలా ఒకరి గురించి ఒకరు పరస్పరమైనటువంటి విరోధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. గతాన్ని నేను ఎప్పుడు కూడా నెమరు వేసుకోవట్లేదు, కానీ గత జీవితమును గురించి కాదు, కానీ ఆ భవిష్యత్తు జీవితంలో దేవుని కోసం ఎలా బ్రతకాలి, ఎలా దేవునిలో ముందుకు కొనసాగాలని ఒక అనేకమైన విషయాలు నేనే కాదు, నాతో కూడా ఉన్నటువంటి సేవకులకు, అలాగే అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ కొత్త ఒరవడిలో సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను ప్రభుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభుని ఘనపరచడానికి నేను ఇష్టపడతాను. నా జీవితం ప్రభు కోసమే. నా జీవితం అంతా కూడా ప్రభు యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో ఆత్మచేత నన్ను నడిపించడమే కాకుండా స్వరము ద్వారా అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడడం జరిగింది. అలాగనే రీసెంట్గా ఒక కుటుంబంలో ఒక మతిస్థిమితం సరిగా లేనటువంటి ఒక తల్లి ఆటోలో వెళ్ళి కొంచెం కూరగాయలు కొనుక్కొని వద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ ఆటోలో కొంత విలువైనటువంటి యొక్క ధనము అలాగనే బంగారము ఆటోలో మర్చిపోయినప్పుడు నాకు ఫోన్ చేసి, అయ్యా ఇలా జరిగింది అని చెప్పినప్పుడు వెళ్ళిపోయి, అమ్మ పోయిన వస్తువును గురించి నువ్వు ఎవరిని తిట్టబాకు, ఏది చేయవాకు, నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థన చేస్తే నీ ధనము నీతిమంతుల ధనమైతే అది నీ ఇంటికి తప్పకుండా చేరుతుంది అని చెప్పి చిన్న ప్రార్థన చేసి వచ్చాను. అయ్యా ఎవరికైతే ఇది దొరికిందో ఆ దొరికినటువంటి వ్యక్తికి ప్రభువా ఇది నాది కాదు, ఇది పరాయి సొత్తు, పొరుగు అనేది ఆశించకూడదని ఒక మనసు అతనికి అనుగ్రహించి మరలా ఈ విధవరాల పక్షముగా ప్రభు మీరు వాద్యమాడి ఆ ధనాన్ని సమకూర్చు ప్రభు అని ప్రార్థన చేసి రావడం జరిగింది. అనుకున్నట్లుగానే దేవుడు అద్భుతమైన రీతిలో 1 గంట 2 గంటల సమయంలో ఏ ఆటోలనైతే ఆ వస్తువులు పోగొట్టుకుందో ఆటో వ్యక్తి కూడా యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి అంట. అతని మనసు ఎందుకో మార్చుకొని తీసుకొని వచ్చి ఆ ఇంట్లో ఇచ్చి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇంచుమించు ఒక 10 లక్షల రూపాయల వర్త్. అది నేను పేపర్ వాళ్ళని పిలిచి మీడియాని పిలిచి ఇవ్వాలని అనుకున్నాను. ఆ ఆటో అతను కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. అతడు వెంబడించిన నీతిని బట్టి అతను కూడా నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా ఎన్నో విషయాల్లో సమాజానికి మేలుకరంగా దేవుడు నా జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా మరలా వెనుకకు తిరిగి చూడకుండా పరిచర్యలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తుంటాడు. చాలామంది అంటుంటారు ఆశ్చర్యము, అద్భుతము, బ్రహ్మాండమని కొన్ని చోట్ల కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వారందరికీ ఇచ్చేటటువంటి యొక్క సందేశం ఏంటంటే, ఒక పాపి అనేటువంటి ఒక విషయము ఆ పాపాత్ముడు ఒక మనిషి జీవితంలో అతను రక్షణలోనికి నడిపించే అంతకంటే బ్రహ్మాండమైంది గొప్ప కార్యాలు ఈ లోకంలో ఏవీ లేవని నేను తలంచుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు యొక్క ప్రణాళికలో మనం ఉన్నప్పుడు తగిన సమయంలో ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద మనం ఏం చేస్తాడంటే ఆయన ఎత్తి పట్టుకుంటాడు. ఆయన బాహుబలం చేత మనం నడిపిస్తాడు. శ్రేష్టమైనటువంటి దీవెనల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఇన్ని మందిరాలు కట్టినా ప్రభు చేత నడిపించబడుతున్నా ఏ రోజు కూడా దినము ఇది మంచి రోజు కాదు, ఇది చెడ్డ రోజు, ఇది తిథులు నక్షత్రాలని ఏది చూడకుండా ప్రతి దినము మంచిదని వివాహాలు చేసినా అలాగనే ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి దినమును దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించిన దేవునికి ఘనత కలిగినట్లుగా పరిచర్య చేయాలని నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంటాను. అలాగనే ఈ దినము ఈ సహోదరుడు ఎదుట ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. నా కుటుంబం అంతా కూడా ఈరోజు ప్రభు పరిచర్యలో ఉన్నాం. అలాగనే యవనస్తులైన వారికి కూడా నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాను. నా పిల్లలు ఏ పని అయితే చేస్తున్నారో చర్చ్ మెంబర్స్ కూడా అదే పనిలో నిమగ్నమై ఉంటారు. పక్షపాతం లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ప్రతిదీ కూడా ఒక కుటుంబంలాగా, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లాగా నేను ఈ సంఘ సభ్యుల్ని ప్రేమించి దేవుని దగ్గర నడిపించాలని ఒక ఉన్నతమైనటువంటి మనసు కలిగి ముందుకు వెళ్తున్నాను. అపోస్తుడైన పౌలు చెప్తుంటాడు, ప్రభునందు పడినటువంటి ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు. నేను ఎప్పుడు కూడా అది వ్యర్థం కాదని ఎరిగి
ఆ ప్రభు పరిచర్యలు నేను ముందుకు కొనసాగుతుండగా దేవాది దేవుడే అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. జన్మతః నేను చెడ్డవని కాదు, అలాగే నాకు ఎలాంటి దుర్బోధలు ఆలోచనలు నాకు ఎప్పుడు కూడా ఉండేది కాదు. సజావుగా నేను మాట్లాడే వ్యక్తినే. కానీ నా జీవితంలో దేవుడు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఈరోజు ఏం చేస్తుందంటే, ఇక్కడ చూసినట్లయితే నా 30 సంవత్సరాల నా వయసులో నా జీవితము ఎనిమిగ్గా ఉండి నేను చనిపోతాను అనుకున్నటువంటి దినాల్లో దేవుడు దర్శించి నన్ను కాపాడిన తర్వాత ఈ సమాజంలోనికి వెళ్ళినప్పుడు సమాజానికి ప్రభువా నీవు ఉన్నావని నేను అనేకులకు చెప్పాలని అనుకున్నప్పుడు, తండ్రి నేను అడిగిన వెంటనే మీరు నాకు సహకారులుగా ఉండమని ఒక 7 దినములు ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ ఉపవాస ప్రార్థనలో నేను చాలా బలహీనుడిగా అయిపోయాను. ఏమి తినకుండా ఉండడం వలన నోట్లో కురుపులు వచ్చేసి ఆ సొల్లు గారుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా ఈ రాత్రి నా జీవితము అయిపోయేటట్లుంది కానీ నా భార్యని పిలిచి నేను అడిగి, ఇదిగో నా పరిస్థితులు చాలా అనుకూలంగా లేవు, ఒకవేళ రేపటి దినము నాకు ఎలా ఉంటుందో నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, దేవుడు అనుమతిస్తే రేపటి దినాన్ని చూస్తాను, కానీ దేవుని దగ్గర నేనైతే అడిగానో దాన్ని తప్పకుండా నేను పొందాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు, ఆ రోజు రాత్రి 10-10:30 గంటల సమయంలో దేవదూతలు వచ్చి పరిచర్య చేసినట్లుగా ఆ మంచం నుంచి నుంచెత్తు లేచి నేను నవ్వుతున్నట్లుగా ఆ పరిచర్య చేస్తున్నప్పుడు నా దేహం అంతా కూడా స్వస్థపరచబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ 23 సంవత్సరాల నా అనుభవంలో ఎప్పుడు కూడా నేను హాస్పిటల్ని మందు బిళ్ళల మీద ఎక్కువగా నేను ఆధారపడి నా జీవితాన్ని ముందుకు ఎప్పుడు కొనసాగేటట్లుగా నేను వెళ్ళలేదు. ఆ దైవికమైన స్వస్థతని అనుభవిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. దేవుని గొప్ప కార్యాలు నా జీవితంలో ఎన్నో చేశాడు. అంత మాత్రమే కాకుండా ఈ దినములలో కూడా సమాజం ఎదుట దేవునికి ఒక మాదిరికరముగా ఉంటూ దేవుని ప్రజలు దేవుని సేవకులని ఆ గుర్తెరిగేటటువంటి యొక్క సమాజంలో మేము ముందుకు వెళ్తుండగా అనేకులు ఈరోజు మమ్మల్ని గణపరుస్తున్నారు. దేవుడు అన్నాడు, ఇదిగో అధికారుల ఎదుట నేను కూర్చుండబెడతాను. ఏ ప్రజల మధ్యలోనికైతే దేవుడు నన్ను పంపించాడో, నేను అప్పుడు మోటార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంతమంది అధికారుల దగ్గర నేను పని చేసినప్పుడు వాళ్ళు అధికారులుగా ఉన్నారు, నేను ఒక వర్కర్గా ఉన్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని నేను తెలుసుకున్న తర్వాత అదే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు లేచి నిలబడినప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చేది. వారు లేచి ఘనంగా వందనాలు చెబుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయామని, నన్నుగా నేను తగ్గించుకొని, అయ్యా ఒకప్పుడు మీ దగ్గర నేను పనివాడిని, కానీ ఇప్పుడు నేను దేవుని పనివాడిని, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని, అలాగనే నేను మిమ్మల్ని చిన్న చూపు చూడట్లేదు. దేవుడు ఆ జీవితానికి ఈ జీవితానికి ఒక గొప్ప మార్పును చూపించాడు. అప్పుడు ఉన్నటువంటి జీవితం ఏమైనా పాప జీవితమే, కానీ ఇది ఆశీర్వాదకరమైన జీవితమని వారి దగ్గరికి వెళ్ళి వారికి ప్రార్థనలు చేసి ఆ అధికారులుగా ఉన్నటువంటి లేచి నిలబడినప్పుడు గర్విష్ఠ స్వభావం కాకుండా మృదు స్వభావంతో వారి మధ్యలోనికి వెళ్ళి అలింగనము చేసుకొని వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమను రుచి చూచినటువంటి వాళ్ళందరూ కూడా చెబుతున్నారు, ఇది నిజమైనటువంటి మార్పు, ఇది దేవుడు నీకు ఇచ్చిన నిజమైనటువంటి మార్పు, ఈ మార్పు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడని నా అభివృద్ధిని చూసినటువంటి వాళ్ళందరూ కూడా అంటారు, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇతని మాటలకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఇతడు చేస్తున్న కార్యాలన్నీ కూడా సఫలమవుతున్నాయని చెప్పేసి సమాజం అంతా కూడా ఈరోజు సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా అనేక మంది సేవకులు కనుగొని వారందరూ కూడా చెబుతూ ఉంటారు, పలానా జాకా పాస్టర్ గారు అతను ఏదైనా ఒక మాట మాట్లాడాడంటే చాలా విలువ ఉంటుంది, దానికి అర్థం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంతకుముందు ఒక ఎపిసోడ్లో నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వేల కొలదిగా ఫోన్స్ వస్తున్నాయి, ఎంతోమంది పరిచయాలు అవుతున్నారు, ఎంతోమంది మాట్లాడుతున్నారు, వారందరికీ సమాధానం చెబుతున్నాను, మీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి నన్ను దూషించినప్పుడు అతను నేనేమీ సమాధానం చెప్పలేదు, కానీ నన్ను పిలిచిన దేవునికి నేను నమ్మకంగా బ్రతకాలని ఒక తీర్మానంతో నేను ముందుకెళ్ళాను. ఎందుకంటే సంస్కారం గల వ్యక్తిగా దేవుడు చెప్పాడు, దూషణకు ప్రతి దూషణ చేవాకు, కీడుకు ప్రతి కీడు చేవాకు, మేలులు చేసి ఆనందించమని దేవుడు చెప్పాడు. ఏమిటా మేలు అంటే దాన్ని మనం భరించడం ఒక మేలుగా నేను అనుకున్నాను, సహించడం ఒక మేలుగా అనుకున్నాను. యేసుక్రీస్తు ఇచ్చే మహిమ ఎదుట ఇవి అన్నతగినవి కావని వాళ్ళు దూషించినటువంటి మాటలను కూడా నేను సున్నితంగా తిరస్కారం చేసి, ఈరోజు సమాజంలో ఎవరికి పుట్టారో తెలియదా, ఎవరికి పుట్టారో తెలియదా, ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదా,
వదరుబోతులుగాను అనేకులుగా మాట్లాడుతున్నప్పుడు వారికి చెప్పే సమాధానం వల్ల ఒకటే, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని విప్లవాత్మకంగా దేవుడు మార్చాడు, ఆయన కోసం రోషం కలిగి బ్రతుకుతున్నాను, ఆయన దగ్గర నేను నిస్వార్థంగా నిర్దోషత్వంతో నేను దేవుని సముఖంలో ముందుకు వెళ్తున్నాను. ఒకప్పుడు ఈ చేతులు ఏమైనా మోసం చేసి ఉండొచ్చు, యేసు ప్రభువాన్ని నమ్మిన తర్వాత ఈ చేతులకు రక్తం అంటలేదు, ఈ చేతులు చాచినట్లుగా లేదు, ఈ చేతులకు అపవిత్రత తెలియదు, ఈ చేతులు ఆశీర్వదించే చేతులుగా దేవుడు ఉంచాడు, అనేకులకు ఇచ్చే చేతులుగా దేవుడు ఉంచాడు. నా స్థితిగతిలో మార్చిన దేవుడు, నన్ను గణపరిచినటువంటి దేవుని నేను ఎప్పుడు కూడా గణపరుస్తాను. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని నేను ఎల్లప్పుడూ కూడా నేనే కాదు, అనుభవించడమే కాదు, లేని వారికి కూడా వాటిని పంచడానికి నేను ఎప్పుడు కూడా ఇష్టపడుతుంటాను. అలాగే నా తల్లిదండ్రుల విషయంలో కూడా నన్ను యేసు ప్రభువారికి అప్పగించినప్పుడు, వాళ్ళు మరిచిపోయినప్పుడు నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, నా తల్లిదండ్రులను నేను సన్మానించాలి. ఇప్పుడు మొన్న మే 26వ తారీఖుకి 58 సంవత్సరాలు పూర్తయి 59వ సంవత్సరంలో నేను వెళ్తున్నాను. సంవత్సరం జరుగుతుండగా ఆయన దయా కిరీటాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఒక వసంతంగా దేవుడు నా జీవితంలో మారుస్తూ వస్తున్నాడు. అలాగనే ఈ దినం కూడా నేను కోరుకునేదల్లా ఒకటే, నా మాటలు అలాగనే ఈ సాక్ష్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో ఏ అవసరత ఉన్నా మీరు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మేమేదో ఆశించి ఫోన్ చేయమని చెప్పట్లేదు, కానీ ఈ సువార్త భూదిగంత నివాసముల నుంచి ఏర్పరచుకున్నవాడా అని దేవుడు పిలిచాడో అదే భూదిగంత నివాసముల వరకు ఈ సువార్త వెళ్ళాలి, ఈ సాక్ష్యం వెళ్ళాలి, అనేకుల జీవితాన్ని ఇన్స్పిరేషన్ చేసేసి దేవుని దగ్గరికి నడిపించబడాలని కోరుతున్నారు. చాలామంది అనుకుంటున్నారు, మభ్య పెడుతున్నారు, క్రైస్తవులుగా మారడానికి అంటున్నారు. ఏ ఒక్కరు కూడా మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు దేవుడో, ఆ దేవుని యొక్క క్రియలేంటో తెలుసుకుంటారు. నన్ను మార్చినటువంటి యొక్క దేవుడు, నాతో మాట్లాడినటువంటి దేవుడు, అందరితో దేవుడు మాట్లాడతాడు. ఒక విషయాన్ని నేను చెప్పగలను, ప్రభు చెప్పాడు, ఈ భూమి మీద ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక మాట్లాడునని. ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే ఆయన ప్రభు దేవుడని. ఆయన దేవుని యొక్క కుమారుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కాల్చినటువంటి రక్తమును ప్రతి ఒక్కరు కూడా తన పాపమును కడుక్కోవాల్సింది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నిలిచి ఉన్నారు. ఆయన సృష్టికర్త అయిన దేవుడే ఉన్నాడు. ఆ సృజించినటువంటి ప్రజలమైన మనము మారు మనసు పొంది దేవుని యొక్క ఉద్దేశాల ముందుకు వెళ్ళాలి. ఉగ్రత దినమందు సర్పసంతానమా, ఉగ్రత దినమందు నిన్ను తప్పించువాడు ఎవరని అడిగారు. ఆయన మాత్రమే తప్పించగలడు. ఆయన వైపు మనసు మారుకున్నప్పుడు ఆయన మనని తప్పించి నిత్య జీవంలోని దేవుడు మనం నడిపించి గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగనే 6 సంఘాల మధ్యలో వెళుతున్నప్పుడు సంఘ సభ్యులందరూ కూడా తగిన సమయంలో ఉదయం 8:15 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ 6 సంఘాలు తిరుగుతూ వస్తూ ఉంటాను. ప్రతి సమయంలో అనుకూలమైనటువంటి సమయంలో సంఘ సభ్యులు సహకరిస్తుంటారు. దేవుడు ఎన్నో మేలు చేస్తూ బలపరిచాడు. ఆ ఉన్నతమైనటువంటి ప్రణాళికలో నేనున్నాను. నా కుటుంబం ఉంది, అలాగే నా సంఘాలు ఉన్నాయి. అనేకులను దేవుడు ఆశీర్వదించి ప్రభుత్వానికి నడిపించిన గాక. అలాగనే మరోసారి జోషి బ్రదర్ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మా ఆత్మీయ తండ్రి గారి యొక్క ఈ 2వ జ్ఞాపకార్థ కూడికను కూడా నేను తలంచుకుంటున్నాను. నీతిమంతుడైన నా సేవకుడు, నీతిమంతుడైన ఆత్మీయ తండ్రిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం గల కారణం ఏంటంటే, దేవుని కోసం రోషం కలిగి భక్తి చేస్తున్న నా దైవ సేవకుడు 25 సంవత్సరాలు 25 మందిరాలు కట్టాడు. మా దైవ సేవకులు మాకు నేర్పిన విధానమే. ఆ విధానంలో ఎప్పుడు కూడా చివరిగా నేను ఒక విషయాన్ని చెబుతాను. మమ్మల్ని ఎంత కఠినంగా పెంచాడంటే, ఆ ఫిలిం సిటీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా సహోదరుడికి నాకు గొడవ వచ్చినప్పుడు మా సహోదరుని రెచ్చగొట్టినప్పుడు కర్ర ఉంటే కర్ర తీసుకొని అలా ఇసిరేసాను. అది తగిలితే మటుకు అతను చనిపోవాలి. అదే రోజు ఆ కాంపౌండ్ వాళ్ళలో మీటింగ్ పెట్టాలి ఫిలిం సిటీలోనే. ఆ విషయం మా పాస్టర్ గారికి తెలిసింది. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీ సహోదరుని ఏదో ఇలా అన్నావంట కదా, నాకు తెలిసింది. ఇక్కడ దేవునికి మహిమ కలగాలంటే నువ్వు చేసిన పనికి ముందు నీకు అవమానం కలగాలి. దేవుని గణపరచాలంటే నీ తప్పును ఒప్పుకోవాలని చెప్పినప్పుడు నేను వెళ్ళిపోయి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నన్ను క్షమించు, ఆవేశంలో నేనేదో అన్నాను, నన్ను క్షమించమని మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని క్షమాపణ అడిగిన తర్వాత దైవ సేవకులు ఆ కాంపౌండ్లో కాలు పెట్టి మీటింగ్ని పెట్టి ఆ రోజు గొప్ప ఆశ్చర్యకరంగా అనేకులకు దీవెనకరంగా చేశాడు. అసాధ్యం అనుకున్న చోట
సాధ్యమని అనుకునేటట్లుగా దేవుడు చేశాడు నా జీవితంలో. ఎప్పుడైనా సరే నేను తప్పును ఒప్పని ఎప్పుడు కూడా అనుకోను. నా తప్పు ఉంటే తప్పులాగానే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి నేను ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అతిక్రమమును దాచిపెట్టేవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. అటు కనికరం చేత నా విశ్వాస జీవితంలో నేను ముందు కొనసాగుతున్నాం. దేవుని కృప కాపుదల మాకును మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా నడిపించును గాక. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.